టిఫిన్ చేస్తే తక్కువ ఒక 30 రూపాయలు, అది కూడా ఏడా రోడ్డు పక్క పొండి బండి దగ్గర. అదే హోటల్కి పోయి తింటే ఇంకో 10 రూపాయలు ఎక్కువనే ఉంటది కదా. ఇంకా రిచ్గా ఉండాలని ఇంకా పెద్ద హోటల్కి పోతే టిఫిన్కి 70-80 రూపాయలు ఉంటది కదా. ఇక మధ్యాహ్నం పూట ఆకలి అవుతుందని ఏమన్నా మీల్స్ అడిగితే ఎంత తక్కువలో తిందామన్నా 100 కంటే తగ్గకుండా ఉంటది. ఇక రాత్రి మల్లోపాలు బయట తిన్నా సుత ఉత్తగా 50-60 రూపాయలు లేసిపోతాయి జేబుల నుండి. అంటే ఒక్కరోజు మొత్తం బయట తిండి తింటే హల్కగా ఒక మనిషికి 200-300 ఖర్చు అయితే ఖచ్చితంగా అవుతుందిలా. ఒక్క రోజుకే గంత అయితే దినాం తింటే ఎంత అయితే చెప్పుండ్రి. ఇగో గందుకే ఇట్లాంటి క్యాంటీన్లు మళ్ళీ పెడుతున్నారు. అన్న క్యాంటీన్ లో ఒకప్పుడు ఈ పేరు ఆంధ్రప్రదేశ్ లో ఏడా చూసినా వినిపించేది. క్యాంటీన్లు కనిపించాయి, పేదోళ్లకు కడుపు నిండా బువ్వ పెట్టేవి. రాష్ట్రంలో ఏ ఒక్క పేదోడు సుత పస్తులు ఉండకపోయేది. మంచిగా ప్లేట్ నిండా అన్నం, పప్పు, పెరుగు, సాంబార్, చిన్న పెద్ద అనే తేడా లేకుండా కడుపు నిండా తినేటోళ్ళు. ఉత్త 5 రూపాయల కమ్మటి బువ్వ పెట్టేది. ఇక పొద్దున మధ్యాహ్నం రాత్రికి ఎప్పుడు తినే చాలా తక్కువకే కడుపు నిండా భోజనం పెట్టేది. కానీ జగనాల సర్కార్లో అన్న క్యాంటీన్లను తీసేసిర్రు. అప్పుడు చాలా లొల్లులే అయినాయి, పంకపాటి లీడర్లకు, సైకిల్ పార్టీ లీడర్లకు. అప్పటి సంది రాష్ట్రంలో ఉన్న క్యాంటీన్లు కనబడలేగా. కానీ ఇక ఈ ఎలక్షన్లలో సైకిల్ పార్టీ భారీ మెజార్టీతో గెలుచుడుతోని మునుపు మూతపడ్డ అన్న క్యాంటీన్లకు ఇప్పుడు మళ్ళా షురువు చేయబోతున్నారట. ఇంకో 2-3 వారాలలో దగ్గర 100 క్యాంటీన్లు తెరుస్తారంట. దీని మీద చంద్రాల సార్ మస్తు సీరియస్ గా అధికారులను ఆదేశించిండట. అయితే మునుపు లెక్కనే మల్లోపాలు ఈ క్యాంటీన్లను ఇస్కాన్ వాళ్ళకి ఇయ్యాలనా, లేకపోతే కొత్త టెండర్లు పిలిచి కొత్త వాళ్ళకి ఇయ్యాలనా అని చంద్రాల సారు ఆలోచన చేస్తున్నాడట. మునుపు సైకిల్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అన్న క్యాంటీన్లలో ఏం తక్కువ 4,60 లక్షల ప్లేట్ల ఆహారాన్ని పేదోళ్లకు, కూలీలకు అందజేసినామని సార్ చెప్పిండు. మళ్ళా గట్లనే 600 అయినా ఇంకో 2-3 వారాల్లో అన్న క్యాంటీన్ ఓపెనింగ్ చేయాలి. రాష్ట్రంలో ఆకలితో అలమటించే చిన్నారులు, ఖాళీ గడుపుతో ఉండే పేదోళ్లు ఉండొద్దని సైకిల్ పార్టీ అధినేత నారా చంద్రబాబు సారు చెప్పిండోళ్ళ. క్వాలిటీ కూడా అంత బాగుంది.